హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్ షాహీ పన్నీర్ కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను చేస్తున్నది పంజాబీ స్టైల్ షాహీ పన్నీర్ కర్రీ. చాలా ఈజీగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ దినుసుల్ని వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, ఇలాచి, పట్టా, జీలకర్ర, షాహీ జీరా అన్నీ వేసుకోవాలి. ఇలా బిర్యానీ దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత 2 టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమాటాలు కూడా వేగిన తర్వాత ఇందులో 10-12 జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారము ఇలా అన్నీ వేసుకొని మసాలాలు కలిసేటట్లు కలుపుకున్నాను. ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ చూపించడం మిస్ అయింది. ఇలా మసాలాలు మంచిగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకొని మంచిగా చల్లార పెట్టుకున్నాను. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ బటరు, 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న గ్రేవీని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేశాను. ఫ్రెష్ క్రీమ్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఈ క్రీమ్ యాడ్ చేయడం వల్ల పన్నీర్ కర్రీ ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మేతి, కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇప్పుడు చివరగా ఇందులో బటర్ యాడ్ చేస్తున్నానండి. బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మన పంజాబీ స్టైల్ షాహీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంట్లోనే మనం హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకున్నామో. చాలా టేస్టీగా ఉందండి. మీకు కూడా ఈ డిష్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.